రెండోది, విశ్వాసపరుడిగా మనం చూపించుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. ఎవరికి చూపించుకుంటున్నాం? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు విశ్వాసపరుడిగా, విశ్వాసానికి మాదిరికరంగా మనం జీవిస్తూ ఉన్నాం. కానీ మనం విశ్వాసపరులం కాదు. మన యొక్క ఆంతరంగిక జీవితంలో విశ్వాసం అనేటువంటిది లేనే లేదు. నాకు గత 40-50 రోజుల నుంచి ఒక విషయం నా హృదయంలో తలస్తూ ఉన్నది. ప్రజలు లేకపోతే క్రైస్తవులు ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తూ ఉన్నారు, ఎంత నటనాపరమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు అనేటువంటి విషయం నన్ను తలుస్తూ ఉన్నది. 40 రోజుల క్రితం విజయవాడ నగరంలో వరదలు వచ్చాయి. ఆ వరదల్లో ఉన్నటువంటి వారికి సహాయం అందరూ చేశారు. ఏ కులం లేదు, ఏ మతం లేదు, అందరూ సహాయం చేశారు. ముస్లింలు సహాయం చేశారు, హిందువులు సహాయం చేశారు, క్రైస్తవులు సహాయం చేశారు, దేవుని నమ్ముకోనటువంటి వాడు కూడా సహాయం చేశాడు. కానీ ఎవరు చేయలేనటువంటిది క్రైస్తవుడు మాత్రమే చేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి కార్యం ఏంటో తెలుసా? మేము సహాయం చేస్తున్నామని ఎక్కడా కూడా ప్రచారం చేసుకోలేదు. ముస్లింలు ఎక్కడా ప్రచారం చేసుకోలేదు. హిందువులు మేము ఇంత పంచిపెట్టాం, ఇంత ఇచ్చాము, అంత చేసామని ఎక్కడ కూడా ప్రచారం చేసుకోలేదు. పబ్లిసిటీ ఎక్కడా చేసుకోలేదు. పబ్లిసిటీ ఎవడైనా ఉన్నాడు అని అంటే అది క్రైస్తవుడు మాత్రమే. క్రైస్తవులలో సేవకులుగా ఉన్నటువంటి వాళ్ళు విపరీతమైనటువంటి పబ్లిసిటీ చేశారు. ఎవరికి చేశారు? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకు. నేను విశ్వాసినిరా, నన్ను గుర్తించండి రా, ఒరే బాబు నన్ను గుర్తించండి రా అన్న రీతిలో పబ్లిసిటీ చేసి ఎంత దారుణం అంటే వారు ఇచ్చేటువంటి ప్రతి వస్తువు మీద వారి ఫోటోలు వేసుకున్నారు. వారిచ్చే ప్రతి బ్యాగ్ మీద వారి ఫోటోలు వేసుకున్నారు. వారి ఫోటోలు వేసుకున్నారు కానీ వాడి భార్య, వాడి పిల్లలు, వారి చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని ఆ యొక్క సరుకుల మీద వేశారు. కేజీ కందిపప్పు దాని మీద ఫోటో, కేజీ మినపప్పు దాని మీద ఫోటో. ఇంకా దారుణమైనటువంటి విషయం చెప్పనా, ఒకడు ఎగనుగా తిప్పేస్తా ఉన్నాడు, వంటొండేస్తా ఉన్నాడు, వంటొండి వాడు పక్కనే ఉన్నాడు. కానీ ఫోటోలకు ఫోజులు ఇచ్చేటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో అది ఎలా జరుగుతుందో తెలుసా? ఈయన పెద్ద తిప్పరిగా, ఈయన పెద్ద వంటాడిగా తెగ తిప్పేస్తామన్నాడు. మళ్ళీ పొలుకులు చూడడం, ఒకడేమో అప్పుడు హాళ్ళు కలపడం. ఎంత దౌర్భాగ్యం అండి! ఎంత దౌర్భాగ్యం! ఎక్కడా లేదా ఇది? దేవునికి నువ్వు అర్పణగా ఇచ్చినప్పుడు నీ కుడి చేత్తో ఇచ్చేది ఎడం చేతికి తెలియకూడదే. మరి నువ్వు సహాయం చేస్తూ ఉన్నప్పుడు ఎవరికి తెలియాలి? నువ్వు సహాయం చేస్తున్నాడు దేవుడు తెలిస్తే సరిపోద్దే, ప్రజలకు తెలియవలసినటువంటి అవసరం లేదే. దేవునికి అర్పణగానే తీసుకొచ్చినప్పుడు కుడి చేత్తో ఇచ్చింది ఎడమ చేతికి తెలియకూడదని దేవుడే సెలవిస్తా ఉన్నాడే. మరి మనం చేసినటువంటి సహాయం కూడా అలాంటిదే కదా. దేవునికి మనం అర్పణగా ఇచ్చేటువంటిదే కదా, వారికి సహాయం చేసేది రెండు ఒకటే కదా. మరి కుడి చేత్తో ఇస్తున్నావు, ఎడం చేతికి తెలియడం ఎందుకు? నువ్వు ఇస్తున్న దాన్ని 100 మందికి తెలియజెప్పడం దేనికి? కొన్ని లక్షల మందికి తెలియజెప్పడం దేనికి? అంటే ఎలా జీవిస్తా ఉన్నామనంటే విశ్వాసాన్ని బయట ప్రజలకు చూపించుకుంటే సరిపోద్ది, దేవుడికి చూపించవలసినటువంటి అవసరం. దేవుడు వీటినన్నిటినీ కన్సిడర్ చేసి మనకు పరలోక రాజ్యంలో పలానా పేరు పట్టారతన్ రాజు, నువ్వు ఎంత చేసావు అంత చేసావు, నువ్వు పవిత్రుడివి అని చెప్పి ఒక స్టిక్కర్ అంటించి లోపలికి తోసేస్తాడు అనుకుంటున్నారా? కాదే. ప్రతి విషయంలో కూడా దేవుణ్ణి మోసం చేస్తుంది. ప్రార్థించటంలో దేవుని మోసం చేయట్లేదా? ప్రార్థన జీవితం అనేటువంటిది నీ యొక్క ఆంతరంగికమైనటువంటి జీవితంలో ఉండదు. కానీ మనం ప్రార్థన చేయడం బయట వ్యక్తుల దగ్గర చూపించేటువంటి పని చేస్తాం. ఎలాగా? గట్టిగా సొంత వీధుల్లో వినిపించేటట్లుగా మనం ప్రార్థన చేస్తాం, పరులకు కనిపించేటట్లుగా మనం ప్రార్థన చేస్తాం. ఎవడైనా మనల్ని ప్రార్థన చేయమంటే ఎక్కడా లేని పదాలు మనకు వస్తాయి, ఎక్కడా లేని ఎవడు ఉపయోగించినటువంటి ఆ యొక్క ప్రాస తన్నుకుంటూ వస్తుంది. ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రార్థన ఎలా చేశాను, బాగా చేశానా కదా?
మనం ప్రార్థన చేసేటువంటి రీతి ఏ విధంగా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువు వారే చెప్పారు. ఎలాగా? నీవు ప్రార్థన చేయనప్పుడు నీవు నీ గదిలోనికి పోయి అక్కడ తలుపు గడియ వేసుకొని రహస్యమందు ఉన్నటువంటి నీ దేవునికి ప్రార్థన చే. రహస్యమందున్నటువంటి దేవుడు నీ ప్రార్థన వింటాడు. లోపల జీవితం లేదండి, లోపల జీవితం లేదు. ప్రతి క్రైస్తవుడు అంతే, ప్రతి క్రైస్తవురాలు అంతే. లోపల ప్రార్థన జీవితం లేదు, లోపల విశ్వాసపు జీవితం లేదు, లోపల పవిత్రంగా బ్రతకాలి అనేటువంటి ఆశ లేదు. కానీ బయట ప్రపంచానికి పరిశుద్ధంగా, బయట ప్రపంచానికి విశ్వాసపరులుగా, బయట ప్రపంచానికి ప్రార్థనా పరులుగా, బయట ప్రపంచానికి ఆరాధికులుగా మనకు కనిపిస్తూ ఉండి దేవుణ్ణి మోసం చేయాలి అనుకోవట్లేదా? ఆలోచన చేయండి. దేవుడు మోసగింపబడేటువంటి వాడు కాదు. మీ ప్రతిఫలము ఆయన మీకు ఇస్తాడు. ఒకవేళ వేషధారులుగా ఉండి ప్రార్థిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. ఆత్మీయ పాపం ఒకవేళ మనం కలిగి ఉంటే ఆత్మీయ పాపముతో చేసినటువంటి ప్రార్థన దేవుడు ఏ విధంగా ఆలకించడో, వేషధారణ కలిగినటువంటి ప్రార్థన కూడా దేవుడు ఆలకించడు. దేవుని దగ్గర యథార్థంగా ఉండేటువంటి ప్రయత్నం చేద్దాం. దేవుని దగ్గర నిజాయితీగా ఉండే ప్రయత్నం చేద్దాం. దేవుని దగ్గర ఒప్పుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనుషుడి దగ్గర ఒప్పుకోవడం కంటే దేవుని దగ్గర ఒప్పుకోవడం మేలు. ఈ లోకంలో ఎవరి దగ్గర ఒప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. కానీ దేవుని దగ్గర ఒప్పుకుందాం. ఇలాంటి వేషధారణ అనేటువంటి జీవితం నుండి బయటికి వచ్చి యథార్థంగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం. అట్టి వరకు దేవుడు కృప మనందరికీ సహాయంగా ఉండి నడిపించునుగా. ఆమేన్.